సినిమా రిలీజ్‌కి సంబంధించి టికెట్లు ధరలు పెంచి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీన్ని సవాల్ చేస్తూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పాదూరి శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం ఉన్నారు మనతో పాటు. ఒకసారి మాట్లాడదాం. సార్ ఏం జరిగింది సార్ ఈరోజు హైకోర్టులో పుష్ప సినిమాకి సంబంధించి? అంటే ఈ ప్రభుత్వము ఒక మెమో ఇచ్చింది. ఒకటి 4 అంశాల మీద. ఒకటేమో బెనిఫిట్ షో రాత్రి 9:30కి 4వ తారీఖు నాడు ₹800 ప్లస్ జీఎస్టీ అంటే ₹1000 అబోవ్. అది నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ ఐమాక్స్ కాదు, అక్రాస్ తెలంగాణ. ఈవెన్ సింగిల్ స్క్రీన్ కూడా ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒరిజినల్గా ఉండవలసిన ₹330 నుంచి ₹50 హైయెస్ట్ ఉండవలసిన సింగిల్ స్క్రీన్లో ₹800 ప్లస్ జీఎస్టీ తీసుకొని మీరు చూడండి అని చెప్పారు. అది బెనిఫిట్ షో అన్నారు. మేము అడిగాము, ఇది బెనిఫిట్ షో ఎవరికి? ఆ వచ్చిన డబ్బులు ఏమైనా గవర్నమెంట్కి ఇస్తున్నారా? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తున్నారా? లేకుంటే పీఎం కేర్ మోడీ గారికి ఇస్తున్నారా? లేకపోతే ఇంకేదైనా నోబుల్ కాజ్ ఏముంది అని అడిగాము. వాళ్ళు ఏమన్నారంటే లేదండి, మనీ అంతా మేమే పెట్టుకుంటాము అని. అంటే దిస్ ఈజ్ కాల్డ్ ఎన్రిచ్డ్ ప్రాఫిట్స్ అంటాము. ఇది అంటే ఒక రకమైన లూటీ చేయటము. ఏదో మనలో ఉన్న ఒక వ్యసనాన్ని ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే కాపాడవలసింది వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. సరే, సినిమాకి హైప్ ఉండొచ్చు, కాకపోవచ్చు, అది వేరు. అది దాని భవిష్యత్తు రేపు ప్రేక్షకులు తేలుస్తారు. కానీ ఇలా ₹800 ప్లస్ జీఎస్టీ ₹1000 పెట్టి అక్రాస్ తెలంగాణ నడపటం అది. రెండవది, అసలు 5th షో అలౌ చేయడమే గ్రేటు. అలాంటి తెలంగాణ ప్రభుత్వము 6th and 7th షో అలౌ చేసింది. దాన్ని మేము ఛాలెంజ్ చేశాం. అది కూడా ఎప్పుడు రాత్రి 1ంటికి, మళ్ళీ మధ్యరాత్రి 1ంటికి, మళ్ళీ తెల్లారిగట్ల 4ంటికి. అంటే జడ్జి గారు కూడా దీంతో ఏకీభవించారు మా ఆర్గ్యుమెంట్ తోటి. కరెక్టే కదా, ఇప్పుడు చిన్నలు మహిళలు వస్తారు, వాళ్ళు ఈ మఫ్లర్స్ షటర్స్ అంటే మనకి ప్రభుత్వం చెప్తుంది మీరు మార్నింగ్ వాక్ వెళ్ళకండి, పిల్లలు అని ఇట్లా ఎక్స్పోజ్ చేయకండి, చలికి చేసినా కానీ స్వెటర్స్ వేసుకోండి. ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడూ ఒక అడ్వైజరీ ఇస్తుంటుంది మన వాతావరణాన్ని బట్టి. ఎండాకాలం అయితే వడదెబ్బ కొడుతుందని. అలాంటిది ప్రభుత్వము ఒక ప్రైవేటు వ్యక్తి, ఇదేమి పెద్దగా మనం దీంతో సినిమాలు చూడంగానే మన ప్రజలు ఏదో బాగుపడతారని కూడా లేదు. అక్కడ హీరో ఏం చేస్తున్నాడు, నిజంగా దాని నుంచి నేర్చుకొని ఎంబటే వీళ్ళేదో విజ్ఞతులు అవుతారా అంటే కాదు. అది ఒక హీరోని విలన్గా పోర్ట్రేట్ చేసి ఒక స్మగ్లర్గా చూపిస్తున్నారు. అది అసలు ఆ హీరో కూడా ఎందుకు యాక్సెప్ట్ చేసిండో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ చిన్నాయన అంటే వాళ్ళ కుటుంబ సభ్యుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కామెంట్ చేశారు. ఏది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో అదే డిప్యూటీ సీఎం అండ్ ఫారెస్ట్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోయినప్పుడు చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ అన్నని ఉద్దేశంలో పెట్టుకొని మెగాస్టార్ని ఆ రోజుల్లో 80లో 90లో అడవి దొంగ ఇలాంటి సినిమాలు ఏంటంటే అడవిని కాపాడేవాళ్ళు హీరోలు. అలాంటిది ఇప్పుడు ఇతను ఏంటిది, అది మీరు పుష్ప 2 చూశారు, 1 చూశారు, 2లో ఏముందో మనకు తెలియదు, అది చూస్తే తెలుస్తుంది. కానీ 1లో ఏముంది, ఏమైనా నీతి నేర్చుకునేది ఏముందా, సమాజం బాగుపడేది ఉందా? అలాంటి ఏం చెప్పింది ఈరోజు కోర్టులో, ఎలాంటి వాదనలు జరిగాయి, ఏం చెప్పింది? వాళ్ళు ఒకటే చెప్పారు క్లియర్గా, మేమైతే బెనిఫిట్ షోకి ఆలోచిస్తాము. మీరు అంటే వాళ్ళ తరపున మైత్రి మూవీస్ తరపున వాళ్ళు వచ్చిన అడ్వకేట్ ఏమన్నా అంటే నేను డైరెక్షన్ తీసుకుంటాను, ఈ మనీ ఎక్కడ పోతుందో మాకు తెలియదు అని. సో అక్కడ కోర్టు చెప్పింది, సరే నువ్వు ఇన్స్ట్రక్షన్ తీసుకునిరా, ఒకవేళ ప్రైవేట్ ఈవెంట్కి మాదిగానే ఇది ఆర్గనైజ్ అయ్యి ఎక్కడ ప్రభుత్వానికి డబ్బు ఒక నోబుల్ కాజ్కి వెళ్ళకుంటే మాత్రము మేము ఈ అమౌంట్ ఫ్రీజ్ చేస్తాము అన్నారు. ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు గెట్ దట్ డేటా, ఇఫ్ నాట్ టుడే ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో అని చెప్పాడు. రెండోది 1 o'clock to 4 o'clock మధ్యరాత్రి 1ంటికి 4ంటికి ఈ షోస్ మాత్రం నేను ఆలోచిస్తాను. దాని మీద ఇవాళ ఆర్డర్ పాస్ చేసేటప్పుడు అంటే హి హాజ్ నాట్ గివెన్ ద స్పీకింగ్ ఆర్డర్ డిక్టేటెడ్ ఇన్ ద కోర్ట్, బికాజ్ దీన్ని కొన్ని వివిధ కోణాలని తోటి చేయాలి కాబట్టి ఇవాళ ఈవినింగ్ లోపల ఆర్డర్ ఇస్తాము. ఇది కూడా చూస్తాము 1 o'clock 4 o'clock షోస్ అవసరమా లేదని. ఇంకా మూడవది భారీ ఎత్తున డబ్బులు పెంచడం. ఇంతకుముందుకు దేవరా సినిమా ఉంది హై బడ్జెట్ అంటే, ఇంకా కొంచెం ముందరికి వెళ్తే కల్కి ఉంది. ఇవి దానికి మ్యాక్సిమం 200 ఇంక్లూడింగ్ జిఎస్టీ పెంచారు ఈవెన్ ఐమాక్స్లో. ఇది వీళ్ళు రెండోది వారం 10 రోజులే, 7 days 5, 7, 10 days. అలాంటిది ఇప్పుడు వీళ్ళు ఏకంగా 18 రోజులు పెంచారు. అంటే 5వ తారీఖు నుంచి 23వ తారీఖు దానిక వాళ్ళకి ఈ జియో పర్మిషన్ ఇస్తుంది. కాబట్టి ఇది మేమేమంటున్నాం అంటే ఈ జియోని ఛాలెంజ్ చేస్తున్నాము. రెండవది ఈ ఏదైతే మనీ ఇల్లీగల్గా అనాథరైజ్డ్గా అడహాక్గా ఆర్బిట్రరీగా కలెక్ట్ చేస్తున్నారో దానికి అకౌంట్ చూపించాలి. ఎందుకంటే ఇవాళతోటి కేసు అయిపోలే, ఈ కేసు ఇవాళ ఓన్లీ స్టార్టింగ్ కాబట్టి నోటీస్ సర్వ్ అయింది.
మైత్రి మూవీ వాళ్ళు దీనికి వాళ్ళ ఒక కౌంటర్ దాఖలు చేయాలి. ఇట్స్ అ లాంగ్ వే. ఇవాళ మూవీ ప్రేక్షకుడు డబ్బులు పెట్టి సినిమాకు పోయినా ఆ డబ్బులు ఎక్కువ కోర్టు అనిపిస్తే మళ్ళీ తిరిగి మైత్రి మూవర్స్ బ్యాక్ ఇవ్వవలసిన బాధ్యత ఉంటుంది. అప్పటిదాకా మా పిటిషనరు ఆయన తరఫున నేను ప్రజల క్షేమము, తెలంగాణ ప్రజలు, బలహీన వర్గాలు, ఎందుకంటే 800 రూపాయలు ఇది నాట్ ఏ జోక్. అది కూడా చెప్పారు హానరబుల్ జడ్జి గారు. ఏమన్నారు అంటే, మీకు ప్రభుత్వమే భూములు ఇస్తుంది. ఐమాక్స్ ఇక్కడ హైదరాబాద్లో ఐమాక్స్ ఇచ్చారు, ప్రసాద్ ఐమాక్స్ అని. అది తర్వాత ఇక్కడ ఎర్రమంజిలు అక్కడ భూము ఉన్నాయి. అలాంటప్పుడు మీరు ఇంకా తక్కువ ధరకు చూపించాలి, ఎందుకంటే మీరు భూములు కొని ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేయలేదు. అలాంటిది మీరు ఎందుకు ఎక్కువ అడుగుతున్నారు? రెండోది 100 కోట్ల అబోవ్ బడ్జెట్ అంటున్నారు. మళ్ళీ మీరు ప్రభుత్వానికి డేటా ఇచ్చారా? ఇది 100 అయిందా, 150 అయిందా, 200 అయిందా, 300 అయిందా? రెండోది ఏంటంటే 20% ఆఫ్ సినిమా తెలంగాణ భూభాగం మీద తీయాలి. అది తీశారా లేదా? అట్లా ఉన్నాయి 2-3 ఈ ఉంటేనే ఈ సినిమాకి ప్రైజు. విచారణ ఎప్పటికీ వాయిదా వేశారు? ఒక 2 వారాలకు వాయిదా వేశారు. అయితే పుష్ప సినిమాకి సంబంధించి సినిమా టికెట్ల రేట్లు పెంచడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీనిపైన ఈరోజు విచారణ జరిగింది. దీనికి సంబంధించి సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి విచారణ 2 వారాలకు వాయిదా వేశారు. ఆ లోపు మైత్రి మూవీస్కి సంబంధించిన నిర్మాతలు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక బెనిఫిట్ షోలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటాం, ఎందుకంటే ఇంత సడన్గా నిర్ణయాలు తీసుకునే వీలుండదు కాబట్టి దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా న్యాయమూర్తి చెప్పినట్టు అడ్వకేట్ చెప్తున్నారు. కెమెరామెన్ పరశురామ్తో సురేష్, బిగ్ టీవీ, హైకోర్టు.